I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 10th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 10వ సబ్బాతుబడి పాఠం. మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఎలా ఉందంటే 10వ పాఠానికి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అన్నారు. దీనిని మన భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే, దేవదూతలు కూడా నియమ నిబంధనలకు లోబడతారు. దేవదూతలు కూడా నియమ నిబంధనలకు లోబడతారు అని తర్జుమా చేస్తున్నాను. ఈ పాఠం ముగించేసరికి దేవదూతలు కూడా ఏ రీతిగా వారు ఈ లోకంలో పెట్టబడిన యొక్క నియమ నిబంధనలు, వీటినే రూల్స్ అంటున్నాం కదా మనం, వాటికి ఏ రీతిగా లోబడతారనే విషయాన్ని మనం గమనించబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే దేవునికి దేవదూతలకు దేవునికి ఇక అడ్డైనది ఏది కూడా లేదు. ఈ విశ్వం అంతటికి ఆయనే రాజు. అయినప్పటికీ ఆయన పెట్టిన కొన్ని నియమ నిబంధనలు, వాటికి ఆయన కూడా వాటిని గౌరవిస్తున్నారు. ఆయన చేయవసరం లేదు దేవుడు. కారణం దేవుడు అందరికంటే పైవాడు, అందరికీ కూడా అధిపతి కనుక ఆయన ఆ యొక్క సిద్ధాంతాలని పాటించిన అవసరం లేదు అనుకుంటాం మనం మానవులుగా. కానీ దేవుడు మాత్రం ఆ నియమ నిబంధనలు, ఆ రూల్స్ని ఆయన కూడా గౌరవిస్తున్నారు. ఉదాహరణకి చూడండి, ఈ లోకంలో మనం చేస్తున్న పాపాలకి పరిహారం కావాలంటే రక్త ప్రోక్షణ కావాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. అది దేవుడు పెట్టిన సిద్ధాంతం, దేవుడు పెట్టిన రూల్, అది దేవుడు పెట్టిన నియమ నిబంధన. అయితే చూడండి, దానికి ఆయన దేనికి లోబడాలా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఆయన దేవుడు కనుక ఆయనే నియమించారు ఈ యొక్క నియమ నిబంధనలు. కానీ దాన్ని, ఆ నియమ నిబంధన ఆయన పెట్టిన దాన్ని ఆయనే పాటించారు. తన ఏకైక కుమారుడు యేసు ప్రభును మన పాపాల నిమిత్తం ఈ లోకంలో సిలువ మీద బలియాగం అయిపోవటానికి ఆయన పంపించారు. అది ఆయన చేయనవసరం లేదు. కారణం ఆయన దేవుడు కనుక, దేవుడు అందరికంటే కూడా పై అధిపతి. కానీ ఆయన పెట్టిన సిద్ధాంతాలు లేకపోతే ఆయన పెట్టిన రూల్స్ ఖచ్చితంగా ఆయన కూడా గౌరవిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం మనకి 1 యోహాను పత్రిక 3:8 మనం చదవబోతున్నాం. ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా సరే చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ దినాన్ని మనకి ఈ మూలవాక్యం లేక కంఠత వాక్యాన్ని చదివిన వ్యక్తి మోజెస్ అలెగ్జాండర్. ఇంకొక 2 నెలల్లో ఈ యొక్క యవనస్తుడికి చదువు అయిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఎంఏ ముగించేస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో ఆయన పాస్టర్గా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. కనుక ఈ యొక్క యవనస్తుడు చదువు ముగించడానికి, దేవుని యొక్క సేవలో ప్రవేశించడానికి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మనము 1 రాజుల గ్రంథం 18:19 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది ఏలియా ప్రవక్త ఆ కర్మేలు పర్వతం మీద ఆయన ఆ బయలుదేవత ప్రవక్తలందరితో కూడా ఆయన సవాలు చేసి ఆయన నిజదేవుడు ఎవరో వారందరికీ కూడా రుజువు చేశారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆయన పెట్టిన సవాల్ ఏమిటంటే, మీరు మీ దేవతలకు దేవుళ్లకు మీరు రోజంతా మీరు ప్రార్థించండి, ఆయన పిలవండి, మీకు ఇష్టం వచ్చిన దేవుడినో దేవతను పిలవండి. వారు ఏం చేయాలంటే, మీరు పిలుస్తున్న ఆ దేవుడు కానీ దేవత కానీ నిజమైన దేవుడు అయినట్లయితే మీరు అర్పించిన ఆ బలి అర్పణను ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించాల అందరి ముందు కూడా. అంటే మనం అందరం చూస్తుండగానే అది జరగాల. అలా జరిగినట్లయితే ఆ దేవుడు లేక ఆ దేవత అందరికంటే నిజమైన వాడని మనం అందరం నమ్ముదాం. ఆ దేవుణ్ణి లేకపోతే ఆ దేవతని మనం అందరం కూడా పూజిద్దాం అన్నారు.
వారందరికీ చాలా సంతోషం అయిపోయింది. వారి ఉద్దేశంలో ఏంటి? వారి ఉద్దేశ ప్రకారంగా వారు పూజలు చేస్తున్న ఆ బయలుదేవత అసలైన దేవుడు అనుకున్నారు వారు. చాలాసార్లు మనం కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాల. మానవులు ఏమనుకుంటారంటే వారు చేస్తున్నదే సత్యం, వారు చేస్తున్నదే అసలైన పని, వారు పూజిస్తున్న వారే అసలైన దేవుడని ఎవరైనా అనుకుంటారు లోకంలో. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రజల యొక్క ఉద్దేశం అది. కానీ ఇక్కడ నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలా అనే తపన. మనందరికీ తెలిసిన రీతిగా రోజంతా కూడా ఏలియా ప్రవక్త గారు అన్నారు, మీరు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నాను, కనుక మీరే ఆ మొదటి అవకాశాన్ని తీసుకోండి. మీ దేవుడు, మీ దేవతలు ఎవరైతే నిజమైన వారు అనుకుంటారో వారికి మీరు ప్రార్థన చేయండి, ఏదైనా చేయండి. ఆ యొక్క దేవుడు కానీ దేవత కానీ ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఇక్కడ ఈ పర్వతం మీద ఒక దహన బలిని మీరు అర్పించాలా. ఆ దహన బలి యొక్క అనగా దహన బలిగా అర్పించిన ఆ పశువు యొక్క కళేబరాన్ని ఆకాశం నుంచి వచ్చిన అగ్ని, మీరు పెట్టడం కాదు, అగ్ని ఎవరో తెచ్చి వేయటం కాదు, ఆకాశం నుంచి ఆ దేవుడు లేకపోతే దేవత పంపించాల. ఆ అగ్ని వచ్చి ఈ యొక్క దహన బలిగా అర్పించిన పశువు యొక్క అర్పణ, ఆ బలి అర్పణను దహించి వేయాల అన్నారు. వారు ఎంతో సంతోషంగా మాకే ముందు అవకాశం వచ్చిందని వారి పూజా విధానం ప్రకారంగా రోజంతా కూడా ప్రయత్నించారు, ఎంతో గట్టిగా కేకలు వేశారు. ఇంకా వారు ఆ అగ్ని ఆకాశం నుంచి దిగి రావటం లేదని వారెంతో ఆందోళనతో వారి శరీరాలను కూడా రక్తం వచ్చేలాగా రకరకాల పెంకులతో ఆయుధాలతో వారు కోసుకుని రక్తం కూడా చిందించేశారు. రక్తం కూడా వచ్చేసింది వారి యొక్క శరీరం నుంచి. ఎంత చేసినప్పటికీ వారి యొక్క ప్రార్థన లేకపోతే వారి పూజలకు జవాబు రాలేదు. వారి ఒప్పందం ఏమిటి? ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా, ఇక్కడ దహన బలిగా అర్పించిన ఆ పశువు యొక్క కళేబరాన్ని కాల్చేయాల. అగ్ని దిగి రాలేదు. ఇక వారు కేకలు వేస్తూ బొబ్బలు వేస్తూ ఎన్ని చేసినప్పటికీ ఏమీ పని జరగలేదు. కేకలు వేసి వేసి వారి గొంతుకులు పోయాయి. వారిని హేళన చేస్తూ ఏలియా ప్రవక్త గారు, ఒకవేళ మీ దేవుడు ఎక్కడైనా ప్రయాణం వెళ్ళిపోయారేమో దూరంగా, గట్టిగా పిలవండి, ఆయన వస్తారు. కాసేపున్న తర్వాత ఒకవేళ మీ దేవుడు నిద్రపోయాడేమో, మీరు గట్టిగా పిలిచినట్లయితే, కేకలు వేసినట్లయితే ఆయన లేస్తాడేమో అని వారిని ఆట పట్టించారు. అది ఎలా ఉంది వారికి? ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలు ఎంతమంది? 400, మొత్తం అందరు కలిసి 850 మంది ప్రవక్తలే. ఇక సామాన్య జనం, రాజుగారు రాణి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు కనుక, వారే దానికి మూలకారకులు కనుక ఎంతోమంది ఆ రాజుగారిని రాణి గారిని, ఆ రాజుగారు రాణి గారి మెప్పు పొందడానికి ఎంతోమంది ప్రజలు ఇశ్రాయేలీలే వీరందరూ కూడా తండోపతండాలుగా వచ్చేశారు. వారు కూడా కేకలు వేస్తూ, వారు కూడా చప్పలు కొడుతూ, వారు కూడా చప్పళ్ళు కొడుతూ, వారిని కూడా ఆ ప్రజలు కూడా ఈ యొక్క 850 మంది ప్రవక్తల్ని ప్రోత్సహిస్తూ వారిని ఉద్రేకపరిచారు. అప్పుడు వారందరికీ ఎలా ఉంది? ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఆయన లేపండి అనగానే వారందరికీ కూడా పుండు మీద కారం చల్లినట్లు, లేకపోయినట్లయితే అగ్నిలో పెట్రోల్ వేసినట్లుగా వారికి చాలా కోపం వచ్చేసింది. కానీ చేసేది లేదు. సాయంత్రం వరకు ప్రయత్నించారు. మనందరికి తెలిసిన రీతిగా సాయంత్రం వేళ అన్నారు, ఇక మేము చేయలేము, ఇక మేము చేయగలిగిందంతా చేసాం, అది జరగలేదు, నీవు ప్రయత్నం నువ్వు చేసుకో. వారి ఉద్దేశం ఏంటి? మేము అందరం చేస్తేనే ఈ యొక్క భజనలు, ఈ యొక్క పూజలు అగ్ని దిగి రాలేదు, ఒక్కడే కదా, ఈ ఒక్కడు చేస్తే ఏం జరుగుతుంది అనుకొని నీ ప్రయత్నం నువ్వు చేసుకో, మీ దేవుడిని పూజించు, ఒకవేళ మీ దేవుడు ఆయన పంపిస్తాడేమో అగ్ని అని ఆయనకు అవకాశం ఇచ్చారు. మనందరికీ తెలుసు ఏం చేశారు ఆయన? నిజదేవుణ్ణి వారందరి ముందు రుజువు చేయటానికి ఒక దహన బలిని, ఒక పశువుని అర్పించి, ఒక ఎద్దుని బలిగా అర్పించి, దాని చుట్టూ కూడా కందకం తవ్వించి, ఆ యొక్క దహన బలిగా అర్పించిన ఆ పశువు యొక్క కళేబరం మీద నీళ్లు పోసి, ఆ కందకంలోన కూడా చుట్టూ కూడా నీరు పోయించేస్తే ఆ యొక్క దహన బలిగా అర్పించబడిన పశువు యొక్క కళేబరం ఆ నీటిలో తేలియాడుతుంది.
ఈ నీళ్ళు ఎవరు తెచ్చారు ఈయనకి? వీరే తెచ్చారు. ఆయనకి ఎవరు కూడా లేరు ఆయన తరపున సపోర్ట్ చేయడానికి. ఇశ్రాయేలీలు అయినప్పటికీ ఆయన తరపున ఒక్కరు కూడా నిలవబడలేదు. అప్పుడు నీళ్లు పట్టరండి, దీని మీద పోయిందంటే వారు చాలా సంతోషంతో, బాగా చెప్పాడు ఈయన, ఒకవేళ అలాంటి అగ్ని ఏదన్నా దిగి వచ్చినట్లయితే ఈ నీటిలో తేలి ఆడుతుంది కదా, ఈ నీటిలో తేలి ఆడుతుంది కదా, ఇక ఆ అగ్ని ఏమీ చేయలేదు అనుకుని మాకు బాగా అవకాశం వచ్చింది అనుకుని నీళ్లు తెచ్చిపోసేశారు. ఆ కందకం చుట్టూ నిండిపోయింది. దాని మధ్యలో ఆ యొక్క తేలియాడుతూ ఉంది నీటి మీద ఆ యొక్క బలి పశువు. బలి ఇచ్చేశారు, దాని యొక్క కళేబరం. అప్పుడు ఆయన ఏమీ కేకలు వేయలేదు, బొబ్బలు వేయలేదు. ఆయన చిన్న స్వరంతోనే ప్రార్థించారు. ఎప్పుడైతే ప్రార్థించారో ఏలియా గారు ఆకాశం నుంచి అగ్ని పంపించారు ప్రభు. పరలోకం నుంచి ఆ అగ్ని దిగి వచ్చి ఆ పశువుని అంతటినీ కూడా దహించి వేస్తే ఆ చుట్టూ ఉన్న నీళ్ళు, కందకంలో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయిందని చెప్పబడ్డాది. చూసారా ఎంతటి గొప్ప అద్భుతం జరిగిందో. అప్పుడు ప్రజలందరికీ కూడా కళ్ళారా, ఇక ఆయన చెప్పనవసరం లేదు నిజ దేవుడు ఎవరో అని, వారు కళ్ళారా చూచారు ఆ అద్భుతాన్ని. ఎవరు అగ్ని పంపిస్తే ఆయనే నిజమైన దేవుడని ఒప్పందం. ఎవరు పంపించారు? బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు. ఆయన్నే పాత నిబంధనలో యెహోవా అంటున్నాం, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాం. ఆయనే పంపించారు. కనుక ఆ అద్భుతాన్ని చూసినంత వరకు కూడా ఏలియా గారి ప్రక్కన ఒక్కరు కూడా నిలవబడలేదు. ఎప్పుడైతే అద్భుతాన్ని కళ్ళారా చూచారో వారందరూ కూడా ఏలియా ప్రక్కకు వచ్చేసి, ఏలియా యొక్క దేవుడు, ఏలియా దేవుడే ఇశ్రాయేలీల దేవుడు కూడా, ఏలియా దేవుడే ఇశ్రాయేలీల దేవుడు కూడా. కానీ ఇశ్రాయేలీలు నిజ దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా కాస్త లబ్ధి కొరకు, ఆ రాజుగారు రాణి గారు మెప్పు కొరకు వారు ఇటువంటి పని చేశారు. ఇప్పుడు ఏలియా ప్రక్కకు వచ్చేసారు వారందరూ కూడా. ఈ అద్భుతం కర్మేలు పర్వతం మీద జరిగింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనంలో, వారు అర్పించిన బలి అర్పణలు దేవునికి కాదు, వారు ఎవరికి అర్పించారు? ఆ యొక్క దెయ్యాలకు అర్పించారని చెప్పబడ్డాది. నిజ దేవునికి కాదు వారు అర్పిస్తా ఆ యొక్క బలి అర్పణలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇదే విషయాన్ని ఉటంకిస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? వారు అర్పించిన బలి అర్పణలు, ఈ లోకంలో ఏదో దేవుడికి దేవతకు అర్పిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారు నిజంగా అర్పించింది ఎవరికి? వాస్తవానికి అర్పించుతున్నది ఎవరికి? ఆ యొక్క తెర వెనుక, అనగా ఈ దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుంటున్న వారు వెనుక ఉన్న వారెవరంటే ఆ యొక్క అంధకార శక్తులు, సాతాన శక్తులు, వారికి అర్పిస్తున్నారు వీరు అని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. మనం కూడా అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీల వలె, ఏలియా కాలంలో ఉన్న ఇశ్రాయేలీల వలె నిజ దేవుడు ఎవరో తెలిసినప్పటికీ మనము ఏదో ఈ లోకంలో కాస్త లబ్ధి కలుగుతుందని, లేకపోతే మన సామాజిక వర్గంలో కాస్త మనకి పేరు ప్రఖ్యాతులు రావాలని, మన సామాజిక వర్గం మనల్ని మెచ్చుకోవాలని, మనం ఉంటున్న ఆ యొక్క సమాజం మనల్ని మెచ్చుకోవాలని మనం కూడా ఈ రీతిగా నిజ దేవుణ్ణి విడిచిపెట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇలాగా ఈ విధమైన బలి అర్పణలు చేయటానికి ఆ యొక్క దేవుళ్ళకి దేవతలకి మనం కూడా ఆ పని చేస్తున్నామా? ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఏమిటంటే దానియేలు గారి కాలంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దానియేలు గారి కాలంలో దానియేలు గారు ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. అప్పటికి ఆయనకి దగ్గరగా 90 సంవత్సరాలు వచ్చేసాయి. ఆయన ప్రధానమంత్రి, చాలా పని ఉంది, పెద్ద వయసు అయినప్పటికీ దేవుని యొక్క జవాబు వచ్చే వరకు నేను విడిచిపెట్టనని ఆయన పట్టుదలతో ప్రార్థన చేశారు ఉపవాసంతో. మరి పనులు చేయాలా, రాజుగారి పనులు చేయాలా ప్రధానమంత్రిగా, దానితో పాటు పెద్ద వయసు వచ్చేసింది కనుక ఆయన అల్పాహారం అంటున్నాం. ఉదాహరణకు కాస్త గంజి,
అలాగా. అంతేగాని ప్రధానమంత్రిగా చక్కని ఖరీదైన ఆహారాన్ని భుజించలేదు. 21 రోజులు ఏకంగా ఆ కొద్దిపాటి ఆహారాన్ని భుజించి ప్రార్థన కొనసాగించారు. కనుక దీని ద్వారా మనం ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఎక్కువ దినాలు ఏదైనా మనం ఉపవాసంతో పట్టుదల కలిగి ప్రభువా నాకు ఖచ్చితంగా మీరే జవాబు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లయితే మరి 1 రోజు 2 రోజులు 3 రోజులు అయితే పర్వాలేదు. మరి ఎక్కువ రోజులు చేయాలంటే ఖచ్చితంగా కొంచెమైనా సరే ఆ యొక్క ద్రవ రూపంలో ఉన్న ఆహారం అయినా తీసుకోవాలా. కాస్త పాలులాగా లేదా కాస్త గంజి అలాంటివన్నా తీసుకోవాలా. లేకపోయినట్లయితే మరి రాజుగారు పని చేయాలి మరలా ప్రధానమంత్రిగా, వయసు ఏమో పెద్దది. కనుక దానియేలు గారు ఆ విధమైన లిక్విడ్ ఫుడ్ అంటున్నాం మనం, అంటే ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని ఆయన తీసుకున్నారని బైబిల్ పండితులు అంటున్నారు. అప్పుడు ఆయన ప్రార్థిస్తుంటే ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించారు. గోనె పట్ట కట్టుకుని ఆయన మీద ధూళి వేసుకుని అదే రీతిగా పాత నిబంధనలో చేసేవారు. ఎక్కువ విచారం ఉన్నట్లయితే గోనె పట్ట కట్టుకుని వారి మీద బూడిద వేసుకుని వారు చేసేవారు. దానియేలు గారు కూడా అలాగే చేశారు. దేని కొరకు? ఆయనకు ఏ విధమైన అవసరాలు లేవు. ఆయన ప్రధానమంత్రి, ఆయనకి సొంత అవసరాలు ఏమీ లేవు. కానీ ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకు. ముఖ్యంగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో కాగా 2300 దినములు మట్టుకే అని చెప్పబడ్డది. అది దానియేలు గారికి అర్థం కాలేదు. ఈ 2300 దినాలు ఏమిటి అని చాలా ఆందోళన పడిపోయి ఆయన ఉద్దేశంలో ఒకవేళ దేవుడు యూదుల యొక్క శిక్ష, యూదులకి దేవుడు శిక్ష వేశారు, యూదులకి దేవుడు ఒక శిక్ష వేశారు. ఏమిటది? వారి దేశంలో యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని వారు పాటించకుండా ఆ దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తూ ఆ దినాన్ని పనిచేస్తూ విగ్రహాలను కూడా పూజించారు. అప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తల్ని, ప్రాముఖ్యంగా ఇర్మియా ప్రవక్త, హబక్కుకు ప్రవక్త, జెఫనయా ప్రవక్త, హల్డే అనే ఒక స్త్రీ ప్రవక్త, అదే రీతిగా యురాయి అనే ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు పంపించారు. ఇర్మియా గారు 40 సంవత్సరాలు చెప్పారు, మీరు చేస్తున్నది తప్పు, దేవుడు చెప్పాడు మీకు మీరు విగ్రహారాధన చేయొద్దని, దేవుడు చెప్పాడు మీకు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచొద్దని. ఈ రెండు కూడా చేస్తున్నారు. అలా మీరు కొనసాగినట్లయితే, పశ్చాత్తాపడకుండా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని బబులోను చెరకు పంపిస్తాడు దేవుడు. 70 సంవత్సరాలు మీరు ఆ బబులోను చెరలో ఉండాలా అని బోధించినప్పటికీ వారు పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు బబులోనీయుల చేతికి, నెబుకద్నెజర్ రాజు గారు ఆయన సైన్యం చేతికి యూదులందరినీ అప్పగించారు. వారు బబులోనీయులు యెరూషలేము పట్టణాన్ని పట్టుకుని దాన్ని కాల్చివేసి అనేక మంది హతమైపోయారు. తక్కిన వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు బబులోను. 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. దానియేలు గారు ఎప్పుడైతే 8వ అధ్యాయం 14వ వచనంలో 2300 దినాలని విన్నారో ఆయనకి చాలా బాధ అయిపోయింది. ఒకవేళ దేవుడు ఆ 70 సంవత్సరాల శిక్షను 2300 దినాలకు పెంచేశారేమో అనే అనుమానం. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఒక దినం అంటే ఒక సంవత్సరంగా మనం మానవ కాలం అర్థం చేసుకోవాలి. ఇది ప్రవచనాల్లో చెప్పబడ్డ దినాలు. ప్రవచనాల్లో ఒక దినం అంటే ఒక సంవత్సరం. మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలీలు 40 దినాల్లో వెళ్ళిపోవాలి కానాను దేశం, దేవుని యొక్క వాగ్దాన భూమికి. కానీ వారి అవిధేయత వలన దేవుని యొక్క కోపం రేగి 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా దేవుడు మార్చేశారని సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో చదువుతున్నాం. కనుక దానియేలు గారికి చాలా ఆందోళన వచ్చేసింది. కనుకనే దానికి జవాబు కావాలని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉపవాసంతో గోనెపట్టుతో, ప్రధానమంత్రి అప్పటికి దానికి జవాబు కొరకు అంత ఉపవాసం చేసి గోనెపట్టు కట్టుకున్నాడు. ఒకవేళ ఎవరైనా సరే ఆ బబులోనీయులు తోటివారు అనగా తోటి ఆ మంత్రులు చూసినట్లయితే దానియేలు గోనెపట్టు కట్టుకున్నాడు, బూడిద వేసుకున్నాడు మీద, ఈయనకైనా పిచ్చి పట్టేసింది, నేను పెద్ద వయసు వచ్చేసింది కదా అనుకునే ఉంటారు. కానీ ఎవరేమనుకున్నా సరే ఆయనకు భయం లేదు, సిగ్గు లేదు. అనగా ఆయన అభ్యంతర పడటం లేదు. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు తను తాను. వెంటనే ఆ సాయంత్రానికే జవాబు వచ్చేసింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదివినట్లయితే, నేను చూచిన ఆ యొక్క
గాబ్రియేలు అని చెప్తున్నారు. ఆకాశం నుంచి అనగా పరలోకం నుంచి దిగొచ్చి దానియేలుతో మాట్లాడారు. దానియేలుకి జవాబిచ్చారు. 10వ అధ్యాయంలో దానియేలు గారు యెరూషలేములో ఆ దేవాలయం కట్టకుండా దానికి అడ్డుపడ్డారు చుట్టూ ఉన్న సమరీయులు, ఆమోరీయులు, మోయాబీయులు. చరిత్ర చెప్తుంది మనకు అది. వారు అడ్డుపడ్డారు, కట్టనివ్వటం లేదు. కనుక ఆ యొక్క మందిరం కట్టుట పని, మందిరము యొక్క కట్టుబాటు పని జరగటం లేదు. కనుక దానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించమని ప్రార్థించారు దానియేలు గారు ఉపవాసంతో. కానీ జవాబు రాలేదు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఉపవాసం ఆయన మానటం లేదు. ప్రభువా మీరు జవాబు ఇచ్చే వరకు ఉపవాసం మానని ఆయన భీష్మించి కూర్చున్నారు. 5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, జవాబు రాలేదు. 3 వారాలు, 21 రోజులు ఏకంగా. అప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యారు. సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మీరు ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రాముఖ్యంగా 12, 13 వచనాలు. గాబ్రియేలు దూత దానియేలు గారికి ప్రత్యక్షమై అన్నారు, దానియేలు నువ్వు ఎప్పుడైతే ఉపవాసంతో ప్రార్థన చేయటం ప్రారంభించావో అప్పుడు వచ్చాను నేను ఆ యొక్క పారసీక రాజు యొక్క మనసు మార్చడానికి. దేనికి మార్చడం? ఈ యొక్క మందిరముకు కట్టబడకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వారికి ఆ యొక్క అడ్డుపడినప్పటికీ ఈ యొక్క పని ఎవరు కూడా ఆపటానికి వీల్లేదు. ఈ యొక్క మందిరపు కట్టుబాటు పని కొనసాగాల అని ఒక శాసనం చేయాలి రాజుగారు. ఆ శాసనం చేయకుండా రాజుగారు తాత్సారం చేశారు. ఎంతకాలం? 3 వారాలు, 21 రోజులు ఏకంగా రాజుగారు నిర్ణయం చేయలేకపోయారు. దేనివలన? ఆ రాజుగారి యొక్క మనస్సు, రాజుగారి యొక్క ఆలోచనలను సాతాను గుప్పిట్లో పెట్టుకుని ఈ యొక్క నిర్ణయం చేయకుండా సాతాను కోరేషు రాజు, ఆ దినాల్లో ఇంగ్లీష్లో సైరస్ అంటాం, ఆయన హృదయాన్ని కఠినం చేసేశాడు. ఎవరు? సాతానుడు, ఆ దురాత్మలు. చూచారా? అప్పుడు దేవదూతకు కూడా లిమిటేషన్ ఉందన్నమాట. అంటే దేవదూతకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయన్నమాట ఈ లెక్కలో. కారణం గాబ్రియేలు దూత వచ్చే రకంగా దిగి జవాబు కావాలని, జవాబు ఇప్పించాలని 3 వారాల పాటు జవాబు రాలేదు. దీనివలన ఆ అంధకార శక్తులు, సాతాను శక్తులు రాజు అయిన కోరేషు మనసును కఠినం చేసేశారు. కనుక అప్పుడు దేవుడు మిఖాయేలును పంపించారు. అప్పుడు పరలోకం నుంచి మిఖాయేలు దిగొచ్చారు. మిఖాయేలు ఎవరు? యేసుప్రభుకు మరొక పేరు మిఖాయేలు. ఎప్పుడైతే మిఖాయేలు దిగొచ్చారో అప్పుడు ఆ అంధకార శక్తులు, సాతాను శక్తులు అవన్నీ కూడా అక్కడి నుంచి పారిపోయాయి. అనగా సాతానుడు తన అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. కారణం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి గమనించినట్లయితే మిఖాయేలు తన దూతలు ఘట సర్పం అనగా సాతానును తన యొక్క దూతలని వారు ఓడించేశారు, పరలోకం నుంచి నెట్టేశారు. కనుక మిఖాయేలు యొక్క బలము, శక్తి సాతానుకు తెలుసు. కనుక ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం ఇక్కడ. అదేమిటంటే 21 రోజులు జవాబు రాకుండా ఆపేశాడు సాతాను. రాజుగారి మనసును కఠినం చేసేసి దానియేలుకు రావాల్సిన ఆ జవాబు రాకుండా చేసేశాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం కూడా అనేక విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం, కానీ జవాబు రావటం లేదు. దేనివల్ల రావటం లేదు జవాబు అంటే తప్పకుండా ఈ యొక్క సాతాను తన అంధకార శక్తులు మధ్యలో అడ్డుపడుతున్నారు అన్నమాట. అడ్డుపడి దేవుడి దగ్గర నుంచి జవాబు రాకుండా చేసేస్తున్నారు. అయితే కలకాలం దేవుని జవాబును ఆపలేరు సుమా, కొంతకాలమే. దేవుడు కొంతకాలం ఆగుతున్నారు. అయితే దేవుడు సాతాను తన యొక్క అంధకార శక్తుల్ని కూడా ఛేదించి వెంటనే జవాబు ఇచ్చేయచ్చు కావాలంటే. కానీ ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న నియమ నిబంధనలకు వారు కూడా గౌరవిస్తున్నారు. కనుకనే దేవుడు తన యొక్క బలాన్ని ప్రయోగించలేదు. కావాలంటే దేవుని యొక్క బలాన్ని ప్రయోగించినట్లయితే సాతాను తన యొక్క అనుచరులు కూడా అక్కడి నుంచి పటాపంచలైపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫోర్స్ అంటున్నాం, ఆయనగా బలాన్ని ప్రయోగించరు. కానీ ఆయన యొక్క ప్రేమ ద్వారా వారిని గెలవాలన్నది దేవుని యొక్క నైజము. దేవుని యొక్క ప్రేమ ద్వారానే ప్రజల్ని తన తట్టు తిప్పుకుంటారు. కానీ బలప్రయోగం చేయరు, ఆయన ఫోర్స్ ఉపయోగించరు అనమాట.
కనుక దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఈ ఆధ్యాత్మిక సత్యం తెలుస్తుంది. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, అనేక సందర్భాల్లో మనం కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు రావటం లేదంటే కొన్ని దినాలు ప్రార్థించి మానేస్తున్నాం. దానియేలు గారు 21 రోజులైనా సరే పట్టు విడవకుండా ప్రార్థన కొనసాగించారు. ఉపవాస ప్రార్థన. కొంచెం ఆ యొక్క ఆహారాన్ని తిని, ఆ గంజినో లేకపోతే ఏదో మరి ఏ ఆహారం తిన్నారు అనేది మనకు చెప్పబడలేదు, కానీ కొంచెం ఆహారం మాత్రమే తీసుకున్నారు. అయితే అప్పుడు జవాబు వచ్చే వరకు కూడా కొనసాగించారు. మనం కూడా ఒక ఏదైనా కార్యం దేవుని మహిమ కొరకైతే, మన స్వార్థం కొరకైతే అది జరగదు సుమా. మన స్వార్థం కొరకైతే జరగదు. దేవుని మహిమ కొరకైనట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మనం ప్రార్థిస్తున్న ప్రార్థన కొనసాగిస్తూ ప్రభువులు కొనసాగినట్లయితే తప్పకుండా ప్రభువు జవాబిస్తారు. అప్పుడు ఆ సాతాను శక్తులన్నిటిని కూడా వెనక్కు నెట్టేస్తారు. కనుక ఈ లోకంలో దేవదూతలకు కూడా హద్దులు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఘట సర్పం గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం గమనించినట్లయితే ఆ ఘట సర్పం సాతాను అని చెప్పబడ్డది. కారణం ఆదిలో ఆదామును అవ్వను మోసం చేయడానికి ఎలా వచ్చాడు సాతాను? సర్పరూపంలో వచ్చాడు కనుక ఘట సర్పం అన్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-8 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-8 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే దానిలో 7 తలలు 10 కొమ్ములున్న ఒక మృగం దేనికి సాదృశ్యం? దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా దానియేలు నువ్వు చూస్తున్న 4 మృగాలు 4 రాజ్యాలని చెప్పబడ్డది. కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన 7 తలలు 10 కొమ్ములున్న ఆ మృగం కూడా ఒక రాజ్యం అన్నమాట. 7 తలలు 10 కొమ్ములు గల ఆ మృగం కూడా ఒక పొలిటికల్ పవర్ అంటున్నాం, అనగా పాలన చేసే రాజ్యం అన్నమాట. అయితే మనకు చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క పాలన చేయటానికి, ఈ రాజ్య పాలన చేయటానికి, ఈ యొక్క రాజ్యానికి, రాజ్యం అంటే రాజు ఉండాలా, రాజు అంటే రాజ్యం ఉంటుంది పూర్వకాలంలో. కనుక ఆ రాజుకు ఎవరిచ్చారు ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క పవర్ అంటే ఆ శక్తిని ఎవరిచ్చారంటే మనకు చెప్పబడ్డది డ్రాగన్ అని చెప్పబడ్డది. అంటే ఘట సర్పం అంటే ఎవరు నేర్చుకున్నాం? సాతాను. అనగా సాతాను సంబంధమైన, సాతాను ప్రోత్సాహంతో ఏర్పడిన ప్రభుత్వాలన్నమాట. సాతాను యొక్క ప్రోత్సాహంతో ఏర్పడిన ప్రభుత్వాలన్నమాట. కనుక సాతాను ప్రోత్సాహం, సాతాను యొక్క శక్తితో ఏర్పడినవి కనుక వారు సాతానికే వంత పాడతారు, సాతానికే లోబడతారు. కానీ దేవునికి లోబడరు కదా, దేవుని ఆజ్ఞలకు లోబడరు కదా. కనుకనే ఖచ్చితంగా ఈ యొక్క లోకంలో సాతానుకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. దేవుని యొక్క దూతలు కూడా ఆ హద్దుల్ని, వారికి ఉన్న హద్దుల్ని వారు దాటడం లేదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో కాగా సాతాను గమనించింది ఏంటంటే నాకు ఇక కొద్ది సమయమే ఉన్నది, ఇక కొద్ది సమయం ఉన్నది భూమి మీద అని ఎంతో కోపంతో భూమి మీదకి దిగి వచ్చాడని చెప్పబడ్డది. కొద్ది సమయం అంటే 2వ రాకడ తర్వాత సాతాను సమూలంగా నాశనం చేయబడతాడు. 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాలు దాని తర్వాత. కనుక సాతానుకు తెలుసు ఇక 2వ రాకడ అతి సమీపంలో ఉన్నదని. కనుక అయితే దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజలు, ఈ లోకంలో సాతాను అనేకమైన చిక్కులు తెచ్చినప్పటికీ ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత మనకున్న కన్నీళ్ళన్నీ కూడా ఆయన తుడిచివేస్తారని చెప్పబడింది. ఈ లోకంలో అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మనం దుఃఖిస్తున్నాం, ఎంతో వేదన పడుతున్నాం. కారణం అనేకమైన అనారోగ్యాలు, అనేకమైన శోధనలు, అనేకమైన సవాళ్ళు సాతాను తెచ్చిపెడుతున్నాడు. వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఆయన కృపలో తప్పిస్తూనే ఉన్నారు. చివరిగా మన యొక్క కన్నీళ్ళ, మన యొక్క కళ్ళ యొక్క బాష్ప బిందువులన్నిటిని కూడా తుడిచేస్తారు. ఇక ఎప్పుడు కూడా ఇక దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, అనారోగ్యం ఉండదు, మరణం ఉండదు, ఇక ముసలితనం ఉండదు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో కొంతకాలం ఈ యొక్క కష్టాలు, శ్రమలు అనుభవించినప్పటికీ తప్పకుండా దేవుడు వాటి నుంచి తప్పిస్తారు. దానికి ఒక మంచి ఉదాహరణ యోబు గారి జీవితం. యోబు గ్రంథాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమయం ఉన్నప్పుడు చదివినట్లయితే యోబు గ్రంథంలో ముఖ్యంగా మొదటి 4 అధ్యాయాలు, ఆఖరు 4 అధ్యాయాలు మనం చదివినట్లయితే, పుస్తకం అంతా చదివితే చాలా బాగుంటుంది. కనీసం మొదటి 4 అధ్యాయాలు, ఆఖరు 4 అధ్యాయాలు చదివినట్లయితే దానిలో మనకి అనేకమైన ప్రిన్సిపల్స్ అంటున్నాం,
అంటే దేవుడు ఏ రీతిగా దేవుడు దేవదూతలు పనిచేస్తారు, సాతానుడు ఏ రీతిగా ఈ లోకంలో సాతానుడు అంధకార శక్తులు పనిచేస్తారు అనే ఆ యొక్క విషయాలు మనం గ్రహించవచ్చు అనమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ విధమైన విధానాలు, లేకపోతే ఏ రీతిగా సాతాను తన అనుచరులు ఈ లోకంలో పనిచేస్తున్నారో, దేవదూతలు ఏ రీతిగా పనిచేస్తున్నారో అనే విషయాలు మనం గుర్తించే అవకాశం ఉంది. మనందరికీ తెలిసిన రీతిగా పరలోకంలో ఒక కమిటీ అంటున్నాం కదా, ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సుకి ఎవరు వెళ్ళారు? ఇక్కడి నుంచి దైవపుత్రులు వచ్చారని చెప్పబడ్డది. కొన్ని సందర్భాల్లో దేవదూతలు వచ్చారని తర్జుమా చేస్తున్నారు. అది సరికాదు. దైవపుత్రులని తర్జుమా చేయటమే అసలైన తర్జుమా. కారణం, యోబు గ్రంథాన్ని మనం మూల భాష అయిన హిబ్రూలో చదివి చూసినట్లయితే దైవపుత్రులు అని చెప్పబడ్డది. ఎవరి దైవపుత్రులు అనగా లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం చూసినట్లయితే అక్కడ ఒక వంశావళి ఇవ్వబడ్డది. ఉదాహరణకు ఏబేలు ఆదాము కుమారుడు, అంటే ఒక్కొక్క తండ్రిని చెప్పుకుంటూ, ఉదాహరణకు ఉందనుకోండి ఇస్సాకు అబ్రహాము కుమారుడు, అబ్రహాము తేరా కుమారుడు అని చెప్పుకుంటూ, అలాగే చివరి వరకు వెళ్ళి ఏబేలు ఆదాము కుమారుడు. మరి ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు అని చెప్పబడ్డది. సన్ ఆఫ్ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక ఈ విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. ప్రతి లోకానికి కూడా ఒక్కొక్క ఆదాములాగా దేవుడు వారిని ఆ లోకాన్ని పాలన చేయటానికి నియమించారు. ఆదాము ఈ లోకాన్ని పాలన చేయాల. దేవుడు తినవద్దన్న ఆ చెట్టు పండు తిన్నాడు కనుక పాపంలో పడిపోయి ఈ లోకాన్ని పాలించే ఆ అర్హత కోల్పోయాడు. కనుక ఈ లోకానికి సాతాను అధికారి అయిపోయాడు, సాతాను రాజు అయిపోయాడు, సాతాను పాలకుడు అయిపోయాడు. కనుక మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే ప్రభు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనగానే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తానని అన్నాడు. అటు ఇటు తిరగటం అంటే భూమిని నేను పరిపాలిస్తూ వస్తున్నాను అన్నాడు. కారణం, ఆదాం పాపం చేశాడు. ఆదాము ఆ యొక్క పాలన చేసే ఆధిక్యత కోల్పోయాడు కనుక దానిని దేవుడు ఇవ్వకపోయినప్పటికీ సాతాను అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అనమాట. అయితే కావాలన్నట్లయితే దేవుడు దాన్ని అడ్డుకట్ట వేయొచ్చు. నీవు తీసుకోవటానికి వీల్లేదు, సాతానికి ఇది ఇవ్వటానికి వీల్లేదు అని అడ్డుకట్ట వేయొచ్చు. కానీ దేవుడు దాన్ని అనుమతించారు కొంతకాలం. ఎంతకాలం సాతాను ఈ లోకానికి అధికారి అంటే ఖచ్చితంగా రెండవ రాకడ వరకు. కనుక అప్పుడు ప్రభు అన్నారు, నా సేవకుడైన యోబు నీకు తెలియనా అంటే, నాకెందుకు తెలియదు? యోబు భూమి మీద ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా, ఆయన కుటుంబం చుట్టూ, ఆయన సమస్త ఆస్తి చుట్టూ కూడా మీరు ఒక పెద్ద కంచి వేసేశారు. అంటే మీరు ఆయన చుట్టూ కూడా ప్రొటెక్షన్ పెట్టేశారు, కాపలా పెట్టేశారు, సెక్యూరిటీ పెట్టేశారు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, సరే అయితే. అప్పుడు మళ్ళీ సాతాను ఏమన్నాడు దేవునితోటి, మీరు పెట్టిన ఆ యొక్క కంచి తీసివేసినట్లయితే, ఆ ప్రొటెక్షను, ఆ యొక్క రక్షణ వలయాన్ని తీసేసినట్లయితే అప్పుడు ఆ యోబు మిమ్మల్ని తృణీకరిస్తాడు అనగానే, అయితే సరే నీకు అనుమతిస్తున్నాను, నువ్వు వెళ్ళి యోబుని ఏ రీతిగా నువ్వు శోధించాలో, ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా నువ్వు చెయ్యి, కానీ ఆయన ప్రాణం మీద నీకు హక్కు లేదని చెప్పేశారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, సాతాను కూడా దేవుడు పెట్టిన ఆ యొక్క రక్షణ వలయం, కంచి అంటున్నారు కదా, దాన్ని దాటి వెళ్ళి ఏదో రీతిగా యోబును ముట్టుకోవాలని, అనగా యోబుకు కష్టాలు కలిగించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసే ఉంటాడు, కానీ అది సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలంటే ఈ లోకంలో సాతాను అంధకార శక్తులు కూడా, సాతానుతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు వారిని అంధకార శక్తులు అంటున్నాం మనం. వారికి లిమిటేషన్ ఉందన్నమాట. అంటే వారికి హద్దులు ఉన్నాయి. అనగా దేవుని యొక్క బిడ్డల్ని వారి ఇష్టానుసారంగా చేయటానికి అవకాశం లేదు. దేవుని యొక్క కాపుదల వారి చుట్టూ ఉన్నది. వారికి ఏదన్నా ఒకవేళ కీడు కలిగించాలంటే దేవుని అనుమతి తప్పకుండా వారు తీసుకోవాలా. ఆ రీతిగానే సాతాను తీసుకుని ఆ యోబుకు అనేకమైన శ్రమలు తెచ్చాడు. మనందరికీ తెలుసు ఆ విషయాలు. అయితే ఆ అన్ని శ్రమలు వచ్చినప్పటికీ యోబు గారి సాక్ష్యం ఏంటి? దేవుడిచ్చారు, దేవుడు తీసుకున్నారు, ఆయన నామం కనపరచబడును గాక అన్నారు. కనుక ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. సాతాను కూడా ఆ యొక్క హద్దులు దాటి తన ఇష్టానుసారంగా చేయటానికి ఈ లోకంలో లేదు.
ఈ లోకాధికారి అయినప్పటికీ. అదే రీతిగా దేవుడికి సర్వశక్తి ఉన్నప్పటికీ దేవుడు కూడా ఆయన యొక్క పెట్టిన హద్దుల్ని ఆయన వాటిని గౌరవిస్తున్నారు. కనుక దేవుని యొక్క దేవదూతలకు కూడా హద్దున్నది. అయితే మరి ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేంటంటే ఈ లోకంలో అనేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే సాతాను ఈ లోకానికి కొంతకాలమే అధికారి. ఈ లోక పాలకుడు కొంతకాలం అంటే ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండుని తిన్న దినాన్ని నుంచి ఇప్పటి వరకు రెండవ రాకడ దినం వరకు కూడా సాతాను పాలన కొనసాగుతుంది. బైబిల్ గ్రంథం ప్రకారం ఇది 6000 సంవత్సరాలు. ఇది కలకాలం సాగుతుంది అంటే కానే కాదు, కలకాలం సాగదు సాతాను యొక్క పాలన. అయితే రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత సాతానును తన అనుచరులందరూ కూడా ఆ నరకాగ్నిలో కాల్చివేస్తారు. యోహాను సువార్త 12:31 సాతాను లోకపు అధికారి అని చెప్పబడ్డది. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 సాతాను ఈ లోకానికి ఒక దేవుడు. మన యొక్క భాషలో ఈ లోక దేవతని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో గాడ్ అన్నారు. గాడ్ అంటే దేవుడు, దేవత కాదు. ఓకే, దేవతని వాడాలంటే గాడెస్ అనాల ఇంగ్లీష్లో. ఇక్కడ దేవుడిని తర్జుమా చేశారు. మూల భాషలో కూడా దేవుడనే ఉంది. కనుక ఈ లోకానికి అధికారి అనమాట. యోహాను సువార్త 14:30 సాతాన్ని ఈ యొక్క లోకపు అధికారి నాలో ప్రభు అంటున్నారు ఈ లోకాధికారి నా దగ్గరికి వచ్చినప్పుడు నాలో అతనికి ఏమీ కూడా దొరకదు. అంటే నన్ను శోధించడానికి ఏమీ కూడా లేదు. కారణం యేసు ప్రభులో ఏ విధమైన లోపము పాపము లేదు. ఆయన పాపం చేయలేదు. యోహాను సువార్త 16:11 ఈ లోకాధికారికి తీర్పు తీర్చబడుతుంది ఒక దినాన. అనగా సాతానుకు కూడా తీర్పు తీర్చబడుతుంది అనమాట. చివరిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క విధంగా దేవునికి దేవదూతలకు కూడా వారు నియమించిన ఆ యొక్క నియమ నిబంధనలు, రూల్స్ అంటున్నాం కదా, వాటిని వారు గౌరవిస్తారు. అనగా దేవుడు ఇవన్నీ కూడా జరగకుండానే, ప్రవచనాలు జరగకుండానే ఒకసారి ఆయన ఇవన్నీ జరగకుండానే వచ్చేసి సాతానును అంతం చేసేయట్లేదు. దేవుడు కొంత అవకాశం ఇచ్చారు, దేవుడు కొంత సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంలో సాతాను రాజ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ లోకస్తులు, ముఖ్యంగా దేవదూతలు తక్కిన వారు కూడా గ్రహిస్తున్నారు అనమాట. కనుకనే సాతానుకు సమయం ఇవ్వబడ్డది ఈ లోకంలో లోకాధికారిగా. కారణం ఆదిలో సాతాను చేసిన సవాలు ఏంటి? దేవుని కంటే కూడా నా ప్రభుత్వం నేను బాగా పాలన చేస్తాను అని సాతాను సవాలు చేశాడు దేవునితో. అది ఇప్పుడు సాతాను ఈ లోకపు పాలన మనం చూసినట్లయితే ఏ రీతిగా ఉన్నదో మనం గుర్తించగలం. అన్యాయం, అక్రమము, అశాంతి, మరణం, యుద్ధాలు ఇవన్నీ కూడా సాతాను ప్రభుత్వంలో జరుగుతున్నవే. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా జరుగుతున్న ఆ యొక్క సంగ్రామము, దాన్నే క్రీస్తుకు సాతానుకు మధ్య గల పోరాటం అంటున్నాం. అయితే సాతాను ఎప్పుడు కూడా చేస్తున్న సవాళ్ళు ఏంటి? దేవుడి మీద వేస్తున్న అబండాలు ఏంటి? దేవుడు ప్రేమ కాదు, దేవుడు కృప కాదు, దేవునిలో ప్రేమ లేదు, దేవునిలో కృప లేదు, మనం సంతోషించడం ఆయనకి ఇష్టం లేదు, కనుకనే ఆజ్ఞలు పెట్టేసి మనకు హద్దులు పెట్టేశాడు ఆయన అన్నట్టుగా దేవుని మీద సాతాను బురద జల్లుతున్నాడు. కనుక మనం గుర్తించి దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆ యొక్క ప్రేమ వల్లనే ఆయన రక్తాన్ని దారబోసి ఆయన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టారు సిలువ మీద. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాసు సువార్త 6:5 ఆయన కొంతమంది అనారోగ్యంగా ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, రోగాలతో ఉన్నవారు, ముఖ్యంగా కుష్ఠ రోగంతో ఉన్నవారు, వారిని ముట్టుకొని స్వస్థపరిచారు. ఆ విషయం తెలిసిన తక్కిన యూదులు యేసుప్రభు కుష్ఠరోగులు ముట్టుకున్నాడు అంటే ఆయన అపవిత్రుడైపోయాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయన దగ్గరికి మనం వెళ్ళకూడదు అని ఆయన దగ్గరకు స్వస్థతకు రాలేదు కొంతకాలం ఆ చుట్టుపక్కల వారు. చూచారా, అదొక హద్దు అయిపోయింది. అదే రీతిగా మార్కు సువార్త 9:29 ప్రభువారు అన్నారు, ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది,
ఆ శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దేనివల్ల వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అని అడగగానే ప్రభు అన్నారు, ఇలాంటి దెయ్యాలు మీరు ఉపవాసం చేస్తేనే తప్ప అవి వెళ్ళవు అని ఆయన చెప్పారు. యేసుప్రభు వారు శిష్యులకి ఇచ్చారు, ఆ యొక్క శక్తిని ఇచ్చారు దెయ్యాలను వెళ్ళగొట్టమని, మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. కానీ ప్రభు చెప్పింది ఏమిటి? కొన్ని దెయ్యాలు ఉపవాసం చేస్తేనే కానీ వెళ్ళవు, అంటే ఉపవాసం చేసి ప్రార్థించాలన్నమాట. కనుక ఈ లోకంలో సాతానుకు తన అనుచరులకు కూడా హద్దులు ఉన్నాయి. దేవునికి దేవదూతలు కూడా వారు పెట్టిన హద్దులే, వారు వాటిని గౌరవిస్తున్నారు. వారు సాతాను తన యొక్క అనుచరులు బేటు రేగిపోయారు, వారి ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. ఈ లోకంలో అనేకమైన యుద్ధాలు తెచ్చేస్తున్నారు. కనుక వారి యొక్క ఆగడాలు కట్టేద్దాం, వారిని అంతం చేసేద్దాం అని ఆయన వెంటనే వచ్చేయటం లేదు. త్వరలో వస్తారు, ఆ విషయాలు ముందుగానే చెప్పారు మనకి. కనుక దేవుడు ఏది చేసినప్పటికీ అది ప్రేమతో చేస్తారు, కృపతో చేస్తారు. దానితో పాటు అది ఆయన ప్రణాళిక ప్రకారంగానే చేస్తారు. అంతేగాని ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా ఆయన మధ్యలో జోక్యం చేసుకోరు అనేక విషయాల్లో. కనుకనే ఈ లోకంలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తించాలా, దాన్ని గమనించాలా. అదేమిటంటే దేవుని నమ్ముకున్న వారికి అటువంటి అన్యాయాలు, అక్రమాలు, కష్టాలు సాతాను తెచ్చిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనతో ఉంటారు, మనల్ని నడిపిస్తారు. ఆ అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోతో ప్రభు ఉండి వారికి ఏ విధమైన కీడు కలగకుండా చేశారు. మనకు కూడా ప్రభు నమ్ముకున్నట్లయితే ఈ కడవరకాల చివరి దినాల్లో సాతాను మన విశ్వాసాన్ని వమ్ము చేసేయటానికి అనేకమైన శోధనలు, అనేకమైన అగ్ని పరీక్షలు మనకు తెచ్చినప్పటికీ మనం తొణక్కుండా బెడకుండా, మన విశ్వాసంలో తొణక్కుండా బెడకుండా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనతో ఉండి నడిపిస్తారు. ఆయన మన కంటికి కనిపించకపోవచ్చు, దేవదూతలు మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ మనతో ఉండి నడిపిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క భూమి మీద ఈ పాపలోకంలో ఖచ్చితంగా సాతాను తన ఇష్టం వచ్చినట్లుగా చేసేయటానికి లేదు. సాతాను తన ఇష్టం వచ్చినట్లు విశ్వాసులందరూ కూడా తుడిచివేయటానికి, నశింపజేసేయటానికి, హతం చేసేయటానికి సర్వాధికారాలు సాతాను చేతిలో లేవు. సాతానికి లిమిటేషన్ ఉంది. అదే రీతిగా దేవుడు కూడా ఆయన పెట్టిన సిద్ధాంతాలు, ఆయన పెట్టిన నియమ నిబంధనల ప్రకారంగా దేవుడు దేవదూతలు కూడా వాటిని గౌరవిస్తూ ఈ యొక్క లోకం ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. ఇప్పుడు రెండవ రాకడ తర్వాత ఈ లోకంలో సాతాను చేసిన సమస్త దుష్ట కార్యాలకి అంతమైపోతుంది. అంతవరకు మనం విశ్వాసంతో కొనసాగుదాం. ప్రభు దీవిస్తారు, నడిపిస్తారు. కనుక ఈ యొక్క పాఠంలో కాస్త లోతైన విషయాలు ఇవి. ఆధ్యాత్మికంగా వాటిని మనం గ్రహించి, సాతానుకు తన అనుచరులకు కూడా హద్దులు ఉన్నాయి, వారి ఇష్టం వచ్చినట్లుగా ఏది చేయటానికి అవకాశం లేదు. అదే రీతిగా దేవుడు దేవదూతలు కూడా ఆ హద్దుల్లోనే వారు వాటిని గౌరవిస్తూ ఆయన బిడ్డలకు కాపాడుతూ ఆయన నమ్ముకున్న వారిని నడిపిస్తూ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తిద్దాం. అది చేసినట్లయితే అది మనకెంతో ఉపయోగకరం. కనుక ఈ యొక్క 10వ పాఠాన్ని ముగించడానికి ప్రార్థన చేసి ఈ 10వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు దీవించి ఈ మార్చి నెలలో ప్రవేశపెట్టారు. మీ కృపా సన్నిధి మాతో ఉంచండి. ఎంతోమంది యవన బిడ్డలు ప్రభా పరీక్షలు రాస్తున్నారు. వారి యొక్క పరీక్షల్లో సహాయం చేయండి. కావాల్సిన సమయోచితమైన జ్ఞానం దయచేయండి. చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని స్తుతించే ధన్యత దయచేయండి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మేము ఈ లోకంలో జీవిస్తుండగా అనేకమైన సవాళ్ళు సాతాను తెస్తున్నాడు ప్రభా. అయితే మీ కృప మాతో ఉన్నదని, మీ కాపుదల మాతో ఉన్నదని, సాతానుకు సర్వశక్తి లేదని, సాతాను తన యొక్క ఉద్దేశ ప్రకారంగా ప్రతిదీ కూడా చేయలేడని, కొన్ని హద్దులు ఉన్నాయనే విషయాన్ని ఈ యొక్క పాఠం ద్వారా మేము గుర్తిస్తున్నాం. మీ కృప మాతో ఉంచమని, ఈ యొక్క వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుకుంటున్నారో వారందరిని ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 11వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.